టూమ్ బార్ ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఇది 2018లో రిలీజ్ అయింది. ఈ విశ్వం మొదలైనప్పుడు సంపదకు ప్రతీకగా ఒక దేవత ఉండేది. ఆమె దగ్గర అంతులేని బంగారం ఒక చేతిలో ఉంటే ఇంకో చేతిలో ధాన్యం ఉండేది. ఆమె 16 కోట్ల మంది దేవతలకు జన్మ ఇస్తుంది. హస్తర్ ఆమెకు మొదట పుట్టిన కొడుకు. హస్తర్ తన తల్లి దగ్గర నుంచి బంగారాన్ని తీసుకుంటాడు. కానీ ధాన్యం తీసుకునే లోపు మిగిలిన దేవతలు దాడి చేస్తారు. అయితే హస్తర్ తల్లి అతన్ని కాపాడుతుంది. కానీ ఇంకెప్పుడు భూమి మీద ఎటువంటి పూజలు ఉండవని చెప్తుంది. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలు హస్తర్ తన తల్లి కడుపులో ఉండిపోతాడు. అది టుంబార్ అనే గ్రామంలో ఉంటుంది. టుంబార్ గ్రామ ప్రజలు హస్తర్ కోసం ఒక గుడిని కడతారు. దాంతో మిగిలిన దేవతలకు కోపం వచ్చి ఆ ఊరు ఎప్పుడు వర్షం పడే ఒక శాపాన్ని పెడతారు. ఇక స్టోరీలోకి వెళ్తే 1918లో వినాయక్ తన తల్లి, తమ్ముడు సదాశివతో కలిసి టుంబార్ గ్రామంలో ఉంటాడు. వినాయక్ తల్లి ఆ ఊరి జమీందార్ సర్కార్ దగ్గర పనిచేస్తుంది. సర్కార్ పూర్వీకురాలు ఒక ముసలావిడ హస్త శాపానికి గురవటంతో ఆవిడను ఒక గదిలో చైన్లతో కట్టేసి ఉంచుతారు. ఆమెకు ప్రతిరోజు భోజనం పెట్టాల్సి ఉంటుంది. సర్కార్ చనిపోయాక వినాయక్ తల్లి పూణే వెళ్దామని చెప్తుంది. కానీ వినాయక్ తమ్ముడు చెట్టుపై నుంచి అనుకోకుండా పడిపోతాడు. దాంతో వినాయక్ తల్లి అతన్ని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటుంది. అయితే ఆ ముసలావిడకు భోజనం పెట్టే పనిని వినాయక్కు వదిలేస్తుంది. ఒకవేళ ఆ ముసలావిడ కనుక నిద్ర వేస్తే హస్తర్ పేరు చెప్తే చాలు ఆవిడ నిద్రపోతుంది అని చెప్తుంది. వినాయక్ తల్లి సదాశివని తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది. కానీ దారిలోనే అతను చనిపోతాడు. తర్వాత వినాయక్ తల్లి అతన్ని తీసుకొని పూణే వెళ్తుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత వినాయక్ మళ్ళీ నిధి కోసం టౌన్బార్ వస్తాడు. అయితే ఆ ముసలావిడను కలుస్తాడు. ఆమె ఒంటరిగా చెక్కి మొలిచి ఉంటాయి. ఒకవేళ నిధి కోసం ప్రయత్నిస్తే హస్తార్ అతన్ని అమరత్వంతో శపిస్తాడు అని చెప్తుంది. కానీ వినాయక్ ఆమె మాట వినడు. ఆమె నిజం మొత్తం చెప్పేశాక ఆమె శరీరానికి నిప్పు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హస్తర్కు తన తల్లి దగ్గర నుంచి బంగారం దొరుకుతుంది, కానీ ధాన్యం దొరకదు. అందువల్ల అతను ఆకలితో ఆ దేవత కడుపులోనే ఉండిపోతాడు. వినాయక్ ఒక తాడుతో దేవత కడుపులోకి దిగి పిండితో చేసిన ఒక బొమ్మను అతనికి ఇచ్చి అతను తినే సమయంలో అతని వెనుక ఉన్న ఒక మూట నుండి బంగారు నాణేలు తీసుకుంటాడు. ఆ తర్వాత వినాయక్ డబ్బు కావాల్సిన ప్రతిసారి హస్త దగ్గర నుంచి దొంగతనం చేసేవారు. ఆ బంగారాన్ని రాఘవ్ అనే డ్రగ్స్ అమ్మే వ్యక్తికి ఇచ్చి అప్పు తీర్చమని చెప్తాడు. వినాయక్ కు పాండురంగ అనే కొడుకు పుడతాడు. రాఘవ్ కు కూపర్ అనే బ్రిటిష్ సోల్జర్ డబ్బు కావాలి అని దానికి 2 రోజులు టైం ఇస్తాడు. అయితే రాఘవ్ తన కోడలిని వినాయక్ కు అమ్మేస్తాడు. ఆమె వినాయక్ కు రాఘవ్ టూంబార్ వెళ్ళి బంగారాన్ని తెచ్చుకోబోతున్నాడు అని చెప్తుంది. వినాయక్ రాఘవ్ని ఫాలో అయ్యి టూంబార్ వెళ్తాడు. అక్కడ జరిగిన ఒక తప్పు వల్ల రాఘవ్ను హస్తార్ శపిస్తాడు. వినాయక్ అతనికి కూడా నిప్పు అంటించి శాపం నుంచి విముక్తి కలిగిస్తాడు. వినాయక్ తన కొడుకు పాండురంగతో హస్త దగ్గర నుంచి బంగారాన్ని ఎలా తెచ్చుకోవాలనేది చెప్పి అతన్ని తీసుకుని హస్త దగ్గరకు వెళ్తాడు. అయితే హస్త దగ్గర మీద దాడి చేస్తే కొద్దిపాటిలో తప్పించుకొని బయటికి వస్తారు. ఆ తర్వాత పాండురంగ హస్త దగ్గర నుంచి బంగారం సంచిని దొంగతనం చేద్దామని చెప్తాడు. దాంతో పిండితో చేసిన చాలా బొమ్మలను హస్త కోసం సిద్ధం చేసి లోపలికి తీసుకువెళ్తారు. అయితే హస్త వాళ్ళ దగ్గర ఎన్ని పిండి బొమ్మలు ఉన్నాయో అన్నిటిలా విడిపోయి వాళ్ళ మీద దాడి చేస్తాడు. తన కొడుకును తప్పించడానికి వినాయక్ ఒక పిండి బొమ్మను తన దగ్గర ఉంచుకొని పాండురంగను పైకి పంపిస్తాడు. అయితే హస్త దాడి చేసి వినాయక్ ను ఒక మాన్స్టర్గా మారుస్తాడు. సినిమా చివరిలో పాండురంగ వినాయక్ కు నిప్పంటించి అక్కడి నుంచి వెళ్ళిపోవటం చూపిస్తారు. ఇది చాలా యూనిక్ గా ఉన్న స్టోరీ. ఈ మూవీని చాలా మంది డైరెక్టర్స్ మెచ్చుకున్నారు. దీనికి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. దీనికి IMDb 8.2 రేటింగ్ ఉంది. మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.